నమస్తే. మనము రెగ్యులర్‌గా గుళ్ళకి వెళ్ళడము, దర్శనం చేసుకోవడం అనేది ప్రపంచం మొత్తము ఉంది. ముఖ్యంగా భారతదేశంలో మనందరికీ అది అలవాటు. ముఖ్యమైన పండగలప్పుడు, లేకపోతే వారానికొకసారి ఏదన్నా ప్రత్యేకంగా ఉన్న డేస్‌లో అంటే పుట్టినరోజు, పెళ్లి రోజు ఇలా రకరకాల సందర్భాలలో గుడికి వెళ్ళి వస్తూ ఉంటాం. అయితే ఎందుకు వెళుతున్నాము అన్నది చాలామందికి మనకి తెలీదు. అంటే భగవంతుడి బ్లెస్సింగ్స్ కోసం, దేవుడి బ్లెస్సింగ్స్ కోసమే వెళ్తాం అందరం. కానీ ప్రాణిక్ హీలింగ్‌లోని బ్యూటీ ఏంటంటే, అక్కడ ఏం జరుగుతోంది, ఎలా దాన్ని మాక్సిమం బెనిఫిట్ మనం పొందొచ్చు అనేది నేర్పిస్తుంది. సో, ఇవాళ మనము గుడి గురించి, దాంట్లో ఏం జరుగుతుంది, ఎలా మనం దాని నుంచి మాక్సిమం బెనిఫిట్ పొందొచ్చు అన్నది మాట్లాడుకుందాం. ఒక ఆలయం, దేవాలయం అనేది ఇప్పట్లాగా ఎక్కడంటే అక్కడ కట్టేది కాదు. భూమి మీద గ్రిడ్స్ ఉంటాయి. ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. సో, ఇది మన పురాతన కాలంలోని ఋషులు, వాళ్ళు సైంటిస్ట్. సో, ఆ గ్రిడ్స్ ఎనర్జీ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, ఎక్కడ ఎనర్జీ బాగా ఫ్లో అవుతుంది అన్నది కనిపెట్టి, అక్కడ ఒక పెద్ద గుడి కట్టేవాళ్ళు. ఆ దేవాలయానికి రెగ్యులర్‌గా వచ్చేవాళ్ళందరూ అక్కడ జనరేట్ అయ్యే ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని బెనిఫిట్స్ పొందగలిగేవాళ్ళు. సో, అందుకని కొత్త గుళ్ళు కాకుండా పాత గుళ్ళు, పురాతనమైన ఆలయాలు అందుకే మనం పీస్‌ఫుల్‌గా అనిపిస్తాయి. మనకు ఆ ప్రశాంతతనిస్తాయి, శక్తినిస్తాయి. అయితే ఇప్పుడు గుళ్ళు కట్టొద్దని కాదు. ఇప్పుడు కట్టే దేవాలయాల్లో కూడా ఎనర్జీ ఉంటుంది. అయితే ఎక్కడి నుంచొస్తుంది ఎనర్జీ? అంటే భగవంతుడి ప్రతిమ, ఆ ఐడల్, దానికంటే ఎక్కువగా దాని కింద పెట్టే యంత్రం. దాని ముందర కానీ, కింద పెట్టే యంత్రం. ఆ యంత్రము ఒక గ్రిడ్ లాంటిది. ఎనర్జీ జనరేటర్. సో, అది కాన్సంట్రేట్ చేసినప్పుడు గుడి స్టార్ట్ చేసే ముందర, లేకపోతే ఏదన్నా పర్టిక్యులర్ హ్మ్, కొన్నిసార్లు 12 ఏళ్లకో, లేకపోతే 6 ఏళ్లకో, 7 ఏళ్లకో ఇలా పూజలు చేస్తుంటారు. కుంభాభిషేకాలని, లేకపోతే ఇంకేదో సెలబ్రేషన్స్ అని, జాతర అని. ఆ చేసినప్పుడు ఆ యంత్రము మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. సో, ఇట్ స్టార్ట్స్ టు ఎమిట్ మోర్ అండ్ మోర్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ. అప్పుడు ఆ టెంపుల్ ఒక హోలీ ప్లేస్ అవుతుంది. వేర్ వి కెన్ ఆల్ గో అండ్ అబ్సార్బ్ ద డివైన్ బ్లెస్సింగ్స్. సో, గుడిలో ఉన్నప్పుడు ఆ ఎనర్జీ మనకి తెలిసినా, తెలియకపోయినా, కాన్షియస్‌గా అబ్జార్బ్ చేసుకున్నా, చేయకపోయినా మనలోకి వస్తూ ఉంటుంది. అందుకే గుడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. మనకు ఆలోచనలులో చేంజ్ ఒస్తుంది. కరెక్ట్‌గా ఏం డెసిషన్ తీసుకోవాలో మనకు తెలియనప్పుడు మన పెద్దవాళ్ళు ఏమంటారు? దైవ దర్శనం చేసుకొనొచ్చి అప్పుడు డిసైడ్ చెయ్యి అంటారు. ఎందుకు? అక్కడికి వెళితే మనకు ఆ పాజిటివ్ ఎనర్జీ మనకు హెల్ప్ చేస్తుంది. ఇంకా గుడి గురించి నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో మాట్లాడుకుందాం. థాంక్ యూ.